Type 9. How to find the square root of perfect వర్గమూలము కనుక్కోవడం ఎట్లా? How to find the square root of perfect square? How to find the square root of perfect square? How to find the square root of perfect square? Perfect square. 5 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, ఇంకో 5 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఫస్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2916. సెకండ్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3969. థర్డ్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7744. ఫోర్త్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4489. ఫిఫ్త్ వన్, square root of 9409. Square root of 2916, square root of 3969, square root of 7744, square root of 4489, square root of 9409. Step number 1. ఇక్కడ చూడండి సార్, రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. స్క్వేర్ రూట్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. స్క్వేర్ రూట్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. మనము ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం సార్? లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్. లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఎలా వస్తుంది ఆన్సర్ చూద్దాం. నా ఇక్కడ చూద్దాం సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2916. ఫస్ట్ చిట్ట చివరి 2 అంకెలు చూడండి. 2916, 116 ఎప్పుడు వస్తుంది? 4 స్క్వేర్ ఈజ్ 16 వస్తుంది. 4 స్క్వేర్ 16 కదా సార్. ఎప్పుడైతే మనకు చిట్ట చివరి 2 డిజిట్స్ స్క్వేర్ తెలిసిందో మిగతా ఏమేమి ఉంటాయి? 50 + 4 కావచ్చు, 50 - 4 కావచ్చు, 100 - 4 కావచ్చు, 100 + 4 కావచ్చు. ఇది ఆల్రెడీ మనకు చెప్పాం మనం. చిట్ట చివరి 2 డిజిట్స్ దేనిది స్క్వేర్ చేస్తూ వస్తుంది? 4 స్క్వేర్ ఈజ్ 16, 50 - 4, 50 + 4, 100 - 4, 100 + 4. నవ్వు ఇక్కడ చూస్తూనే ఉంటే మనకు 50 స్క్వేర్ వాల్యూ ఎంత? 2500. అది కానీ అది 2900 కాబట్టి 50 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. 50 కంటే జస్ట్ ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 54. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 54. మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 2916 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 16. 4 స్క్వేర్ అంటే 16, 50 - 4, 50 + 4, 100 - 4, 100 + 4. ఇక్కడ మీకు కొంచెం 50 స్క్వేర్ చూస్తే 2500. ఇది 2500 కంటే ఎక్కువ, అంటే ఆన్సర్ జస్ట్ 50 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 54. 54 స్క్వేర్ అండర్ రూట్ ఉన్నది కాబట్టి స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. 54. 3969 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 69. ఏ నంబర్కి స్క్వేర్ చేస్తే 69 వస్తుంది? 13 స్క్వేర్ ఈజ్ 169. ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ కనుక్కుంటే చాలు, మిగతాది ఈజీ. 13 కాబట్టి 50 - 13, 50 + 13, 100 - 13. 50 - 13, 50 + 13, 100 - 13. నాకు 3969 కావాలి. 50 స్క్వేర్ ఈజ్ 2500, కానీ అది 2500 కంటే ఎక్కువ. 80 స్క్వేర్ ఈజ్ 6400, దానికంటే తక్కువ. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 63. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 3969 లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ 69. 13 స్క్వేర్ ఈజ్ 169. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ 69.
50 minus 13, 50 plus 13, 100 minus 13. 50 స్క్వేర్ ఏమో 2500, అది 2500 కంటే ఎక్కువ, 37 పోయింది. 80 స్క్వేర్ ఏమో 6400, కాబట్టి అది 6400 కంటే ఎక్కువ కాదు. చూస్తూనే ఉంటే మీకు ఐడియా వస్తుంది సార్. 7744 అంటే 12 స్క్వేర్ అంటే 144, లాస్ట్ 2 డిజిట్స్ 44. 50 minus 12, 50 plus 12, 100 minus 12. ఇంతవరకు క్లియరా? 80 స్క్వేర్ ఏమో 6400, 7700 6400 కంటే ఎక్కువ, కాబట్టి ఆన్సర్ ఎంత? 88. కాబట్టి ఆన్సర్ ఎంత? 88. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 4489, 17 స్క్వేర్ అవుతే 289. స్మాలెస్ట్ నంబర్ కనుక్కోవాలి సార్. 17 స్క్వేర్ అయితే 289. 50 minus 17, 50 plus 17, 100 minus 70. 80 స్క్వేర్ ఏమో 6400, 50 స్క్వేర్ ఏమో 2500, దానికంటే ఎక్కువ, కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 67. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 67. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి అండర్స్టూడ్? 9409, 3 స్క్వేర్ అవుతే 09, 50 minus 3, 50 plus 3, 100 minus 3. 90 స్క్వేర్ అయితే 8100, అంటే ఇది ఆన్సర్ డెఫినెట్గా 90s. డెఫినెట్గా 90s. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే ఫోకస్ ఉండాలి సార్. లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఏ నంబర్కి స్క్వేర్ చేసి వస్తుందో చూసుకోండి. 3 స్క్వేర్ అంటే 09, 50 minus 3, 50 plus 3, 100 minus 3. 90 స్క్వేర్ అయితే 8100, అంటే ఇది 90 కంటే ఎక్కువ ఉండాలి. ఉన్న నంబర్లలో 90 కంటే ఎక్కువ ఉన్నది ఏంటి? 90s. ఉన్న నంబర్లలో 90 కంటే ఎక్కువ ఉన్నది ఏంటి? 90s. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.